హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మేనిఫెస్టో విడుదలండి. బాబు శుభవార్త. సో, చంద్రబాబు వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి ఏమేమి పెట్టనున్నారు అన్న విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు మేనిఫెస్టో విడుదల చెబుతున్న బాబు అండి. ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో కొన్ని అంశాలైతే పొందుపరుచున్నారు. సిపిఎస్ ముఖ్యంగా సిపిఎస్ పరిష్కారాన్ని అయితే ఒక సంవత్సరంలో సిపిఎస్ పరిష్కారం చేస్తామని అయితే అంటున్నారు. ఇక ఉద్యోగులకు సిపిఎస్కు ఎలాంటి పరిష్కారం ఇవ్వాలన్న అంశంపై మంతనాలు జరిపి అధికారులు ఒక ఏడాది గడువులోగా శాశ్వత పరిష్కార హామీని అయితే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు ఇవ్వనున్న చంద్రబాబు ప్రభుత్వం అండి. సో, వివిధ కార్పొరేషన్లకు నిధులు హామీ ఇస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా వివిధ కార్పొరేషన్ వారికి నిధులు అలాగే విధుల హామీ కల్పిస్తామని చెప్పేసి ఇస్తూ ఉన్నారు హామీ. ఇక కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారిని అభివృద్ధిలోకి తీసుకురావడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను తీసుకొచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రధానంగా పెట్టుబడులు, పరిశ్రమ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నైపుణ్యత శిక్షణ, నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి పై తొలి సంతకం, పోలీసు రిక్రూట్మెంటు, ఉద్యోగుల బకాయిలండి. మెయిన్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఉద్యోగుల బకాయిల సమస్యలు అయితే తీర్చేస్తామని అంటున్నారు బాబు. ఇక పేదల వైద్యము, విద్యపైన స్పష్టత హామీలను ఇటువంటి హామీలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల బకాయిలు అయితే చెల్లిస్తాము. సిపిఎస్కి అయితే ఖచ్చితంగా ఒక సంవత్సరంలో అన్ని అంశాలను మంత్రాలు జరిపి ఇక అధికారులకైతే ఏడాది గడువులోగా శాశ్వత పరిష్కార హామీని అయితే ఉపాధ్యాయులకైతే ఇవ్వనున్నారు. సో, ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.